గ్రంథం 9వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనము. మరియు ఎఫెలో తబిత అని ఒక శిశురాలు ఉండెను, ఆమె భాషాంతరమునకు దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యను బహుగా చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనము నేర్చుకున్న ఆమె గుణ లక్షణాలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏది మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో మనము చూసినప్పుడు తబిత అనేటువంటి స్త్రీ లేదా దోర్కా అనేటువంటి స్త్రీ ఎలా ఉంటుంది, ఆమె గుణలక్షణాలు ఏంటిది అని మనం చూసుకున్నప్పుడు, ఆమె ఎప్పే పట్టణములో ఉందంట. అయితే ఎప్పే పట్టణములో ఉండి మొట్టమొదటిగా రక్షణ పొందుకునింది, రెండవది శిశువురాలుగా అయింది. మొట్టమొదట రక్షణ పొందింది. ఎవరి ద్వారా రక్షణ పొందిందో మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ అక్కడ సత్యస్వార్తను ప్రకటించిన వాళ్ళు పేతురు ఉన్నారు, యోహాను ఉన్నాడు. అంతేకాకుండా చాలామంది శిశువులు అక్కడ మనకు కనిపిస్తారు. అపోస్తలుడైన పౌలు కూడా, లేదా మొదటిగా సౌలుగా ఉన్న ఈ పౌలు మొదటిగా దేవుడు దమస్సు పట్టణంలో వెళుతూ ఉన్నప్పుడు అతన్ని కలుసుకోవడం, లేదా ఒక ప్రత్యేకమైన వెలుగు అతనికి కమ్ముకున్నప్పుడు ఈ సౌలును అక్కడనే పట్టుకున్నట్టు మనం పరిశుద్ధ లేఖనాలలో చూడగలుగుతాం. ఈ రీతిగా ఫిలిప్పు కూడా ఉన్నాడు. ఆ పట్టణాలంతా సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా వీరి ద్వారా ఎవరి ద్వారా రక్షణ సువార్తను వినిందో తెలియదు, కానీ ఈ శిశువుల ద్వారా రక్షించబడింది. యేసుక్రీస్తు సువార్తను శుభవార్తను వినింది, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకునింది. ఆ తర్వాత శిశువురాలుగా కూడా అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇది నాన్న ఆమె గుణలక్షణములో మంచి గుణాలలో మొట్టమొదటిగా ఏం చూసుకున్నాము? రక్షణ చూసుకున్నాము. రెండవది ఏం చూసుకున్నాము? శిశువురాలు చేయబడింది. మూడవది ఈ దినాన మనము చూసుకుందాం. ఏంటిది మూడవది అంటే సత్క్రియలు ధర్మకార్యాలు. సత్క్రియలు ధర్మకార్యాలు. సత్క్రియలు అంటే ఏంటివి? మంచి కార్యాలు. మంచి కార్యాలలో కొన్ని చెప్పగలుగుతారా? మంచి కార్యాలలో కొన్ని చెప్పగలుగుతారా? మంచి కార్యాలంటే ఏంటివి? ఇతరులకు సహాయం చేయడం. ఇంకా కొన్ని చెప్పండి. మంచి కార్యాలు ఏంటివి మీకు తెలుసు? పొరుగు వారిని ప్రేమించడం. ఇంకా ఎన్నుకున్న వాళ్ళు. సత్క్రియలు అంటే మంచి క్రియలు లేదా మంచి గుణలక్షణాలు కదా. మన పరిశుద్ధ లేఖనాలలో చూస్తే గనక చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధ లేఖనాలలో ఏమంటున్నాడంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రి మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటున్నాడు. మనుషుల ఎదుట మన వెలుగు ఎలాగుండాలడా? ప్రకాశమానముగా ఉండాలి. ఎలాగా? మన సత్క్రియలు. మన సత్క్రియలు మనుషుల ఎదుట అలాగ ఉండాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఏంటివి సత్క్రియలు అంటే? మంచి గుణాలు. ప్రేమ, స్వాతికము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ మంచివి. అవునా కదా? చెడ్డవా ఇవేమన్నా?
మళ్ళా అలాగ ఉన్నామా మనము? సత్క్రియలు మనుషుల ఎదుట ఇలాగ ఉండాలి. ఇక్కడ అంటున్నాడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రి మహిమపరచబడాలి. ఎవరికన్నా మీరు సత్క్రియలు చేశారా? సత్క్రియలు చేస్తే గనక మనుషుల ఎదుట మనుషులు మెచ్చుకునేటట్ట సత్క్రియలు చేయకూడదు. బాగా ఆలోచించండి. మనుషులు భూమి మీద ఉన్నప్పుడు మనల్ని మెచ్చుకునేటట్ట చేయకూడదు. కానీ ఎవరు మెచ్చుకోవాలి? పరలోకముందున్న మన తండ్రి మహిమపరచబడాలి. ఎలాగా? మనం చేసే సత్క్రియలు దేవుడు మహిమ పొందాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు మహిమ పొందాలి, మనుషులు కాదు. మనుషులు మెచ్చుకోవడం కాదు, అది పక్కన పెట్టేయాలి. మనుషులు మెచ్చుకోవడది పక్కన పెట్టేయాలి. అయితే అది కాదు, కానీ మీ సత్క్రియలు చూసి దేవుడు పరలోకమందు మహిమ పొందాలి. అలాంటివే సత్క్రియలు. అలా మహిమ పొందాలంటే ఈ భూమి మీద ఎలాంటి మంచి క్రియలు చేస్తూ ఉన్నావు, ఎలాంటి సత్క్రియలు చేస్తున్నావు ఒకసారి పరీక్ష చేసుకోండి. కానీ ఈ ద్వారకైతే ఎప్పే పట్టణములో ఉంది. ఆ పట్టణములో మంచి సత్క్రియలు చేసిందండి. చూడండి, ఇంకొక మాట చూద్దామా? అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేల్ అనే భక్తిపరుడొకడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, ఇతడు ఎవరంట? ఇటలీ పట్టాలనబడిన శతాధిపతి అయిన కొర్నేల్. ఇతడు క్రైస్తవుడా? దేవుని ఎరిగినటువంటి వాడా? కాదు, ఇతడు అన్యుడైనప్పటికీ దేవుని తెలుసుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా బహుధర్మము చేసేవాడంట. బహుధర్మము చేసేవాడు. ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఆలోచన చేస్తే చాలా ధర్మములు చేస్తారు. అన్నదానము చేస్తారు, భూదానం చేస్తారు, నీతి దానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు. ఇలా రకరకాలుగా ఈ భూమి మీద ధర్మములు దానము చేస్తారు. అయితే ఇక్కడనేమో ఇతడు తన కుటుంబం అంతటా, తన ఒక్కడే కాదండి, బాగా ఆలోచన చేయండి, తన ఒక్కడే కాదు, తన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈనాడు మనము ఎలాగుంటున్నాం? ఒక్కరమే ఉంటున్నామా? కుటుంబాలలో ఫ్యామిలీతో ఉంటున్నామా? భర్త, భార్య, పిల్లలు కదా, ఈ రీతిగా ఉంటున్నామా? ఇతడేమో, ఈ కొర్నేల్ అనేటువంటి వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బహుధర్మము చేసేవాడు. అనేకులకు చేశాడు. ఇతడు అనేకులకు చేశాడు. కొన్ని మాటలు చూద్దాం పరిశుద్ధ గ్రంథములో. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. చాలు. ఇక్కడ మనం చూస్తే గనక 6వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు చూస్తే గనక ఏముంది ఇక్కడ అనని మనం లేఖనాలు చూస్తే, ఇక్కడ యూదుల అధికారులు. ఈ యూదుల అధికారులు పెద్దలు ఏం చేసేవారంటే ధర్మము చేసేవాళ్ళంట. అయితే ఈ దాన ధర్మము చేసేటప్పుడు వాళ్ళు మనుషుల మెప్పు కోరేవారు. ఎలాగంటే, మేము దాన ధర్మము చేస్తూ ఉన్నాము, ఇంకా మేము నీతిమంతులం,
ఎలాంటి వారము? మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం. ఇదిగో భూదానము, అన్నదానము, వస్త్రదానము, ఇదిగో ఇతరులకు డబ్బు ఇచ్చే సహాయం కానీ ఏదైనా మేము చేస్తూ ఉన్నాం కాబట్టి మేము నీతిమంతులము. అయితే ఈ దాన ధర్మము చేసి మేము పరలోక రాజ్యములో ఇంకా ఉండవచ్చు అనే ఆలోచన కలిగినటువంటి యూదా అధికారులు, యూదుల యొక్క అధికారుల తలంపటువంటిది. కానీ దేవుడు ఆ మాట అనడం లేదు. నువ్వు దాన ధర్మం చేస్తే పరలోక రాజ్యము వెళ్ళాలి అనే ఆలోచన కనుక ఉంటే ఆ ఆలోచన వ్యర్థము, ఆలోచన వ్యర్థం. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ వచనములో, నీ కుడి చెయ్యి ఇచ్చినది ఎవరికైనా ధర్మం ఇస్తే ఈ ఎడమ చేతికి తెలియకూడదు. ఎందుకన్నాడు ఆ మాట దేవుడు? ఆ మాట ఎందుకన్నాడు? నీ కుడి చెయ్యి ఎవరికైనా ధర్మము చేస్తే ఈ ఎడమ చేతికి తెలియకూడదంట. ఏది? ఈ శరీరములో ఉన్న ఒక భాగమే కదా, లేదా ఒక అవయవమే కదా. మరి ఈ చెయ్యి ఇచ్చినది ఈ చెయ్యికి ఎందుకు తెలియకూడదు? గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కుడి చేత ఎవరికైనా ధర్మం ఇవ్వాలనుకుంటే ఈ చేతికి తెలియకూడదు. ఎందుకు తెలుసా? రహస్యముగా ఉండాలి నువ్వు చేసే ధర్మం. 2వ వచనములో ఉంది, అదే 6వ అధ్యాయం 2వ వచనం ఏంటంటే, మీ ఎదుట బూర ఊదించుకోకూడదు అని ఉంటుంది అక్కడ. ఏముంది? మీ ఎదుట, మనుషుల ఎదుట బూర ఊదించుకోకూడదు, అది ఫలము మీరు పొంది ఉన్నారు. ఇంకా బూర ఊదించుకున్నారు కదా, అన్యులు కూడా అలాగనే చేస్తారని ఉంది అక్కడ కింద. అన్యులు కూడా అలాగనే చేస్తారు. ఇదిగో మేము పలానా వ్యక్తికి ఇంత ఇచ్చాము, బూర ఊదుతాం. ఇప్పుడు ఊదరా? ఊదుతాం కదా. ఏ బూర? అనౌన్స్మెంట్ కదా. ప్రతి ఒక్కరిదో పలాని వారు పలానికి ఇంత ఇచ్చినారు, దేవునికి ఇంత ఇచ్చినారు, సేవకునికి ఇంత ఇచ్చినారు. అవసరంలా. నీవిచ్చేది ఈ చెయ్యికి కూడా తెలియకూడదు. పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి. నేనిచ్చే ధర్మము, నేనిచ్చే ప్రతి ఈవి దేవుడు మహిమ పొందాల. కానీ మనుషుల వద్ద మెప్పు అస్సలు వద్దు. మనుషుల ఎదుట బూర ఊదకూడదు. అందుకే ఈ రహస్యము దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనిది ఎడమ చేతికి తెలియకూడదంట. అందుకే ఇప్పటి నుంచైనా కొంచెము జ్ఞాపకం చేసుకునండి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు మా మధ్యకు చాలామంది వస్తారు, సహాయము చెయ్యండి అని. బూర ఊదించుకున్నద్దండి. ఆ ఫలం ఇప్పుడేం ఇక్కడనే పొందారు, అక్కడ రాదు ఆ ఫలం. జాగ్రత్త. నాకు ఇక్కడ ఫలం వద్దు, నా పేరు పొగడవద్దు అని అనుకుంటే కనుక రహస్యంగా ఉండాలి. ఎలాగా? పరలోకమందు తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వెంత ఇస్తూ ఉన్నావో, ఎంత ధర్మము చేస్తూ ఉన్నావో, ఇతరులకు ఎంత సహాయపడుతూ ఉన్నావో అది దేవునికి తెలియదా? తండ్రికి తెలియదా? పరలోకమందున్న మహాపరిశుద్ధునికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. నీవిచ్చే కానుక ఎంతైనా కానీ, చిన్నది కానీ గొప్పది కానీ, అది ఎంతైనా కానీ అది రహస్యమనిగా ఉండలేము. అది రహస్యంగానే ఉండలేము. మనుషుల ఎదుట బూర ఊదించుకునొద్దండి. సత్యం అది నిజం. ఎవరైనా నిజం చెప్తే జీర్ణించుకోలేరు, వాంతులకు వచ్చేస్తుంది. ఇంకా అది చెప్తానే ఇస్తారు సార్ అంటారు. అది ధర్మమా? వాక్యానుసారం కాదది. వాక్యానుసారం కానే కాదు. వాక్యానుసారం ఏది? రహస్యముగా ఉండాలి. రహస్యముగా ఉండాలంటే అప్పుడే పరలోకమందు నీ ఫలము అధికమవుతుందని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చూద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం.
ఒక్కరు చదవండి. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమే నేమి, తగిన కాలమందు పంట కోతుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, ఏమి రచిస్తూ ఉన్నాడంటే 9వ వచనములో, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. ఎవరికైనా మేలు చేయాలన్నా, ధర్మము చేయాలన్నా విసుకకుండగా చేయాలి. విసుకోకూడదు. విసుక్కుంటే గనుక నీకు ప్రతిఫలము రాదు. నువ్వు విసుకక మేలు చేయమంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇంకొకటి ఏముంది ఇక్కడ? విసుకక మేలు చేయము, మనము అలయక మేలు చేసితిమోని, తగిన కాలమందు పంట కోతుము. ఏ కాలం అది? తగిన కాలము. ఏ కాలము? ఏ కాలం అంటే పరలోకములో. ఇక్కడ విత్తిన విత్తనము పరలోకములో మనము ప్రతిఫలము పంటనే కోస్తాం. అందుకే ఈ ఎప్పే పట్టణంలో తబిత అనబడే స్త్రీ బహుధర్మము చేసిందంట, బహు సత్కార్యాలు చేసిందంట. అయితే ఈనాడు నువ్వు నేను ఎలాగుంటున్నాం? కూడి వచ్చిన బిడ్డలందరూ కానీ, బయట మైక్ ద్వారా వింటున్న వాళ్ళు కానీ, లేదా యూట్యూబ్లో చాలామంది ఏం చేస్తున్నారు? వాక్యాలు వింటున్నారు. రకరకాల వాక్యాలు వచ్చేసాయి ఇప్పుడు కదా. రకరకాల వాక్యములు, రకరకాల బోధకులు వచ్చేసారు. ఎవరైనా సరే ఎలా ఉంటూ ఉన్నాం? మన సత్క్రియలు ఎలాగుంటున్నాయి? దేవుడు మహిమ పొందేటట్టుగా ఉంటున్నావా, లేదా దేవునికి దుఃఖకరమైన సత్క్రియలు ధర్మకార్యాలు చేస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ తబిత అనబడే ద్వారక ఏం చేసిందంటే ఎప్పే పట్టణములో బహు సత్క్రియలు ధర్మకార్యాలు చేసిందండి. మనం కూడా ధర్మకార్యాలు సత్క్రియలు చేసేటప్పుడు దేవుడు మహిమ పొందేటట్టుగానే చేయాలి, కానీ మనం మహిమ పొందకూడదు. మనము బూరలు మన ఎదుట ఊదించుకోకూడదు. మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగానే చేయాలి. ఏదన్నా చెయ్యి, సత్క్రియలు చెయ్యి, ధర్మకార్యాలు చెయ్యి, ఏదన్నా చెయ్యి, దేవుడే మాత్రమే మహిమ పొందాలి. ఇంకెవ్వరు మహిమ పొందడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక లేఖన భాగం చూద్దాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక, 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయము, దైవ భక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవలెను. ఏమంటున్నాడు ఇక్కడ? దైవ భక్తి అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా మనము బ్రతకాల. మనం అనుకుంటాం కదా, మన ఎదుట ఉన్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళని ఏమనుకుంటాం? ఈమె చాలా దైవభక్తి కలిగిన స్త్రీ. చూస్తే ఆమె రక్షించబడిన తర్వాత భక్తిపర్రాలుగా ఉంటుంది. కానీ మనుషులు అనుకుంటారు వాళ్ళ హృదయ రహస్యాలు ఎవరు ఎరుగుతారు? మన పరలోకపు తండ్రి తెలుసుకుంటాడు వాళ్ళ హృదయ రహస్యాలు. పైకి భక్తి గలవారే అనిపించుకుంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు మన మధ్య చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారే అనుకుంటాం, కానీ అనుకుంటాం అంతే. దాని శక్తి వాళ్ళకు తెలియదు. దాని శక్తి ఏందో తెలియదు. మనం అనుకుంటాం ఆమె చాలా భక్తి పర్రాలని, కానీ ఆమె నోరే బాగుండదు. ఎన్ని బూతు మాటల్లో, ఎన్ని పోకిరి మాటల్లో, ఎన్ని పోకిరి చేష్టలో మనం అనుకుంటాం అంతే. అసలు భక్తే ఉండదు. దేవుడు అంటాడు కదా, యెషయా గ్రంథములో ఏమంటాడు? మీ నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నవి అంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దైవ భక్తి
కలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా ఉండాలి, తగినట్టుగా ఉండాలి. నీ నోరు ఎలాగుంది? సత్ప్రవర్తన కలిగి ఉందా? ఈ మాటకు చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. జడలల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రము ధరించుటయు, వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు అయినా గుణమును అక్షయ అలంకారము మీ హృదయములు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనని, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, మనము తిమోతి పత్రికలో చూసాం కదా, దైవభక్తి గలవారమని చెప్పుకోను స్త్రీలకు తగినట్టుగా బ్రతకాలి. ఎలా తగినట్టు? జడలు అల్లుకొనుటనా? బంగారు నగలు పెట్టుకున్నటనా? అవేమంటున్నాడు? వెలపటి అలంకారం. వెలపటి అలంకారం అంటే చెప్తారా? వెలపటి అలంకారం అంటే పైన, అంటే బయట, అంటే ఈ దేహం మనకు కనిపిస్తుంది కదా, ఈ దేహానికి వెండి బంగారాలు పోగులు కదా, వస్త్రాలు, విలువ కలిగిన వస్త్రాలు కదా, ఇవన్నీ ఏంటివి? వెలపట. అవి అలంకారంగా ఉండక అంటున్నాడా? ఉండాలి అంటున్నాడా? ఉండక అంటే ఉండవద్దు. ఇంకా అవి వెలపల చూసేది మంది పైన చూస్తారు, అంటే ప్రజలు చూస్తారు. అందుకే దైవభక్తి స్త్రీలకు చెప్పుకొని తగినట్టుగా బ్రతకాలి క్రైస్తవం. ఈ ఎబ్బే పట్టణంలో తబిత అలాగనే బ్రతికిందండి. దైవభక్తి కలిగిన స్త్రీలాగానే బ్రతికింది. ఆమె సత్క్రియలు, ధర్మకార్యాలు బహు చక్కగా ఉన్నాయి. ఆమె సుగుణాలు చాలా ఉన్నాయి. అందుకే ఈనాడు ఎలా ఉంటున్నాం, మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం క్రైస్తవులం ప్రేయర్కి. ఆ స్త్రీ చాలా దైవభక్తి కలిగిన స్త్రీ నాకు అనిపిస్తుంది అనుకుంటాం, కానీ హృదయం అన్నిటికంటే మోసకరము, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఘోరమైన వ్యాధికి దాన్ని గ్రహింపగలిగిన వాడు భూమిని ఎవడన్నా ఉన్నాడా? ఉన్నాడా? ఎవరు లేరు. ఎవరున్నారు? మన పరిశుద్ధుడైన దేవుడు, భూమిని ఆకాశమును కలుగజేసిన తండ్రి, నిన్ను నన్ను తన పోలిక చొప్పున నిర్మించిన వాడు, ఈ పంచభూతములు తనకు లోబడుతున్నవి. మానవుడు మాత్రము లోబడడం లేదండి. అలాంటి పరిశుద్ధ దేవుడు హృదయ రహస్యాలని గ్రహించినవాడు, ఎరిగిన తండ్రి. అందుకే మనుషులను మోసం చేస్తాం, మనం మోసపరుస్తాం, మనమే మోసం చేసుకుంటాం. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ, ఆమె చాలా మంచిది, చాలా ఇది ఇట్ట ఉంది అట్ట ఉంది, ప్రార్థన ఒక విధంగా చేస్తుంది అనుకుంటాం, మనం అనుకుంటాం. కానీ దేవునికి ఇష్టంగా ఉందా? దేవుని చిత్తానుసారంగా ఉందా? దేవుడు మెచ్చుకునేటట్టు ఉందా? దేవుడు మహిమపరచేటట్టుగా ఉందా? ఒకసారి ఆలోచించే. అందుకే ఈ మాట నేను చూపించాను. మరొకసారి చదవండి తిమోతి పత్రిక. స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేయుచు తమ్మును తాము అలంకరించుకోవాలి. ఎలాగ అలంకరించుకోవాలి? వెండి బంగారాలు అలంకరించుకుంటలేడా? అలంకరించుకుంటాడా లేదా? స్త్రీలు వస్త్రములు అలంకరించుకోవడం లేదా? అలాగనే సత్క్రియలు అలంకరించుకోవాలి. సత్క్రియలు ఎలాగా చూద్దామా? 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టు అయినా గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనని, అది దేవుని దృష్టికి మిగులా విలువ కలిగినది. ఇవి ధరించుకోవాలి. దైవభక్తి అని చెప్పుకుంటున్నాను చూడు, ఆ స్త్రీలు ఇలాగ ఉండాలి. ఎలాగ? సాధువత్వం ఉండాలి, మృదువత్వం ఉండాలి. నోరు బిరుసుగా ఉండకూడదు. బిరుసుగా ఉంటే దెబ్బలు బెత్తం పడుతుంది, బెత్తం. నోరు బిరుసుగా ఉంటే ఏమవుతుంది? సున్నము
బెల్లం పెట్టేసి దానికి పుయ్యాలట, ఆయిల్ రాజినట్టు కదా. నోరు బిరుసుగా ఉంటే కోడండ్లకు కావచ్చు కదా, ఎవరికైనా కావచ్చు. నోరు బిరుసుతనం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టు గుణమన అక్షయ అలంకారము మనము ధరించుకోవాలి. వెండి బంగారాలు ఇప్పుడు మన దేహానికి ధరించుకుంటున్నాం కదా, మంచి విలువ కలిగిన వస్త్రాలు ధరించుకుంటున్నాం కదా, అలాగా ఈ గుణాలు ధరించుకోవాలంట మనం. అలా ధరించుకున్నప్పుడు పరలోకమైన తండ్రి మహిమపరచబడతాడంట, ఆయన ఘనపరచబడతాడంట. ఆయన మహిమ అంతా ఇంత కాదు, ఇంకా వెలుగంతా ఎలాగుంటుంది, మన చుట్టూ ప్రకాశమానముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం గట్టిగా చప్పట్లు కొడదామా. ఒక మాట చూపించి చాలించుకుందాం. చూడండి, ఒక 2 లేఖనాల భాగాలు ఉన్నాయి, చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. యేసు బెతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. ఈ మాట ఎందుకు ఇక్కడ వాడబడుతున్నాం, ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కింది వచనాలలో చూస్తే గనక అక్కడున్న శిశువులు, అక్కడున్న ఇంటిలో ఆతిథ్యం ఇచ్చే యజమానుడు కూడా గునుక్కుంటున్నాడు, సనుక్కుంటున్నాడు. ఏమని అంటే, ఈ స్త్రీ మిగులా విలువ కలిగిన అత్తరు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు పాదముల చెంత చేరి అత్తరును యేసుక్రీస్తుకి ఏం చేసిందంటే, ఆ అత్తరు తల మీద పోసి అతన్ని అభిషేకించింది, తల మీద పోసింది. ఆ అత్తరు చాలా విలువ కలిగినదంట, చాలా విలువ కలిగినదంట. ఆ అత్తరు అమ్మే బీదలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఈ స్త్రీ ఇలా చేస్తుంది, ఎందుకు వేస్ట్ చేస్తుంది అని అక్కడున్న శిశువులు, ఆ సీమోను అని మనం మొదటిగా చదువుకున్నాం కదా, ఆతిథ్యం ఇచ్చే సీమోను, అతడు అంటున్నాడు, ఎందుకు ఈ స్త్రీ ఇలా చేస్తుంది, చక్కటి విలువైనది అది అమ్మే బీదలకి ఇస్తే వారు తలంచుకుంటారు కదా అని అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, బీదలు ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉన్నారు, ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు బీదలు, నేను మాత్రము ఉండను. నా భూస్థాపనకి ముందు ఈ స్త్రీ మంచి కార్యం చేసింది, చెడ్డ కార్యము చేయాల. ఎక్కడ సత్య సువార్త ప్రకటించినా ఈమె పేరు ఏమవుతుంది ఘనపరచబడుతుంది, లేదా జ్ఞాపకం చేసుకుంటారు. ఈ స్త్రీ చక్కటి క్రియ చేసింది, సత్క్రియ మంచి పని చేసింది ఈమె. నా భూస్థాపన కంటే ముందు నేను కొన్ని క్షణాలలో లేదా కొన్ని నిమిషాల్లో, గడియాలలో, లేదా నేను చనిపోక ముందే అత్తరు తెచ్చి నాకు తల మీద పోసినప్పుడు అభిషేకించినట్ట. అత్తరు మంచిది, అది విలువ కలిగినది. మీరంటున్నారు విలువ కలిగినది పేదలకి ఇవ్వచ్చని మీరంటున్నారు, కానీ పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు. ఎప్పుడైనా మీరు దాన ధర్మాలు చేసుకోవచ్చు, నేను ఉండను కదా అని యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నాను. అందుకే అలాంటి సత్క్రియలు చేయాలి, మనుషుల మెప్పు కొరకు కాదు, మన మెప్పు కొరకు కాదు, కానీ ఏ సత్క్రియ చేసినా, ఏ ధర్మ కార్యం చేసినా దేవుడు మాత్రమే మహిమ పొందాలి, ఘనత పొందాలి. అలాంటి సత్క్రియలు మనము చేయాలి. ఇంకొక లేఖన భాగం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములు చూచుకుంటున్నారు కానీ యేసు కార్యములు ఎవరు చూడరు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటారు, యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడరు. అయితే ఈ స్త్రీ ఏం చేసింది, యేసుక్రీస్తు కార్యం చూసింది కదా. భూస్థాపన కంటే ముందు ఏం చేసింది, అత్తరు తెచ్చి అభిషేకించింది. అత్తరు యేసుక్రీస్తు తల మీద పోసింది. మంచి సత్క్రియ,
చేసింది. అందుకే మనం కూడా మన మట్టుకే మనం చూసుకోకుండా, మన పిల్లలే మనం చూసుకోకుండా, మన బాగోగాలే చూసుకోకుండా ఇతరులకు ధర్మం చేసేటప్పుడు దేవుడు మహిమపరచబడాలబ్బా అని మన ధర్మము, మన సత్క్రియలు దేవుడు మాత్రమే మహిమపరచబడాలని వారికి కార్యాలు చేద్దాం. చూడండి, ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాలలో అక్కడ చూస్తే ఏముంది అక్కడ అంటే, ఒకానొక సమయంలో దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాటలు, పరలోక రాజ్యములో దేవుడు కడబూరలతో వస్తున్నప్పుడు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు అక్కడనంట గొర్రెలను మేకలను గొర్రెలవాడు వేరుపరిచినట్టు పరలోకమందున్న యేసుక్రీస్తు తండ్రి లేదా యేసుక్రీస్తు ఏం చేస్తాడంట, గొర్రెలను మేకలను వేరుపరుస్తాడని అక్కడ మాట అంటుంది. చదవండి, 32, 33 చదవండి. మత్తయి సువార్త. అప్పుడు సమస్త జనములు ఆయన యొద్దకు పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేర్పరచినట్టు ఆయన వారిని వేర్పరచును. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టి, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకమునది పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి సత్క్రియలు చేస్తే గనక మనకు ఇలాంటి ఘనతనే ఒకనాడు పరలోక రాజ్యములో మనకి ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కింద చూస్తే ఏమంటుందంటే, గొర్రెలను గొల్లవాడు ఎలాగైతే వేరుపరిచినప్పుడు యేసుక్రీస్తు కూడా అలాగనే వేరుపరుస్తాడు. మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు తన సింహాసనం ఎదుట. అయితే కింద వచనములో ఏముందంటే, నేను ఆకలి కొంటుని మీరు నాకు ఆహారము పెడితిరి, నేను దప్పికొంటుని నాకు దాహం ఇస్తిరి, నేను వస్త్రహీనంగా ఉంటే నాకు వస్త్రం ఇస్తిరి కదా, నేను రోగినైపడుంటే మీరు చూడవస్తిరి. ఇవన్నీ మాటలు ఉన్నాయి అక్కడ. అంటున్నారు ధర్మకార్యాలు, నీతి కార్యాలు, సత్క్రియలు చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఎప్పుడు నీకు ఇవన్నీ చేశాము, ఎప్పుడు నీవు ఆకలి కొంటివి, ఎప్పుడు వస్త్రహీనతగా ఉంటివి, ఎప్పుడు మేము రోగివై నువ్వు ఉన్నప్పుడు మేము చూడ వచ్చితిమి అంటే దేవుడు అంటున్నాడు, ఒకరికి చేస్తే ఇవి నాకు చేసినట్టనే. గట్టిగా చప్పట్లు కొడదామా. ఒకరికి మీరు చేశారు గనక అవి నాకు చేసినట్టనే అని ఇక్కడ ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇంకొక మాట చూద్దాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 19వ వచనం, వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారు సత్క్రియలు అనే ధనము గలవారై ఔదార్యము గలవారును తన ధనములో ఇతరులను పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధ గ్రంథములో నుంచి ఏమంటున్నాడంటే, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనవలెను. ఏ రాబో కాలమునకు? ఒకనాడు ఈ లోకము కాదండి, ఇంకొక లోకం ఉంటుంది. ఆ లోకములో మంచి పునాది, మనం ఇక్కడ మంచి క్రియలు చేస్తే, మంచి ధర్మము చేస్తే మన ధనములోనంట ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి, ఇతరులకు ఇచ్చేవారై ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మనము మంచి పునాది తను కొరకు వేసుకుందము. మేలు చేయవారు సత్క్రియలు అను ధర్మము గలవారమును ఔదార్యము గలవారము తన ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించి తిని. ఇతరులకు ఇవ్వాలని ఇక్కడ దేవుడే
పరిశుద్ధాత్మ ద్వారా రచిస్తూ ఉన్నాడు. అలాంటి తిమోతికి అపోస్తలుడైన పౌలు ఇక్కడ రచిస్తూ ఉన్నాడు. అందుకే అలనాడు ఎప్పే పట్టణంలో తబిత అనేటువంటి స్త్రీ కూడా తనలో తనకున్న కలిగినది ఇతరులకు ఇచ్చిందండి. ఇతరులకు ఇచ్చి ఆమె దేవుణ్ణి మహిమపరిచింది. మనం కూడా అలాగ ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. ఒక మాట మనం చూసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. లూకాసు వార్త 16:15 ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకోని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల ఎదుట మనము ఘనముగా ఏదైతే ఎంచుకుంటామో అది దేవుని దృష్టికి ఎలాగంట? అసహ్యం. అందుకే మనది ఏమైనా ధర్మం ఇస్తే, సత్క్రియలు ఇస్తే దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. అలాంటప్పుడే దేవుడు మనకు మంచి పునాది వేసుకున్నామని మనకు ఒక గుర్తు ఉంటుంది. మనకు ప్రతిఫలం ఎక్కడ వస్తుందంటే పరలోక రాజ్యములో మనకు ప్రతిఫలం వస్తుంది. ఒక మాట తీతు పత్రిక 3:2 వచనం, 3వ అధ్యాయం. ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన స్వాతీకమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడువాడును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులందరి ఎడల సంపూర్ణమైన స్వాతీకమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడక. మీరు సత్క్రియలు చేసిన, ధర్మకార్యాలు చేసిన ఎవరిని దూషించకూడదు, జగడము ఆడకూడదు. అదే దైవభక్తికి తగినట్ట స్త్రీలు జగడం ఆడకూడదు. నీకు తెలుసు కదా బైబిల్, దేవుడు ఎలాంటి వాడో తెలుసు కదా. ఎలాంటి మంచి నేను సత్కార్యాలను చేస్తున్న పరలోకమందు ఫలితం పొందుతాను తెలుసు కదా. అలాంటి వారంట ఈ భూమి మీద జగడమాడకూడదు, దూషించకూడదు. అలాంటి వానికి పరలోక రాజ్యములో ఫలితం ఉంటుంది, లేకపోతే ఫలితము ఉండదు. ఇక్కడనే ఇంకా మెప్పు మీకు. ఇంకా నువ్వు ధర్మం చేసావు చూడు, సత్కారాలు చేసావు చూడు, మెప్పు ఇంకా ఇక్కడనే, అన్నులు ఇక్కడనే మెప్పు పొందారు అలాంటివి చేసి. అందుకే క్రైస్తవుడు అలాగా ఉండకూడదని లేఖన భాగము తెలియజేస్తుంది. 14వ వచనం కూడా మీరు చదువుకునండి. అందుకే దేవుడు అంటున్నాడు, మనము సత్కార్యాలు చేసిన, ధర్మకార్యాలు చేసిన దేవుడు మాత్రమే మహిమపరచబడాలి, దేవుడు మాత్రమే ఘనపరచబడాలి. మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశమానముగా ఉండాలి అంటే సాధువుగా, మృదువుగా, జగడమాడకుండగా మంచి స్వభావం కలిగి ఈ భూమి మీద మనమందరము బ్రతుకుదుముగా. దేవుడి ఈ పరిశుద్ధ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. అందరం తలలోంచుదాం, కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, నీ పాదాల కొందనాలు, స్తోత్రములు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నా తండ్రి ప్రభువా, మీరెన్నో మాటలు పరిశుద్ధ గ్రంథములో ఇంకా చాలా మాటలు ఉన్నాయి అయ్యా. అయినప్పటికీ మాతో కొన్ని మాటలు సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. అన్నాడు ఎప్ప పట్టణంలో అయా తబిత అనేటువంటి స్త్రీ అయా సత్క్రియలు, ధర్మకార్యములు బహుగా చేసిందని మేము వినగలిగితిమి అయ్యా. ఈనాడు భూమి మీద ఉన్న మేము, క్రైస్తవులను పిలువబడుతున్నాం మేము, దేవుని బిడ్డలను పిలువబడుతున్నాం మేము, ఎలాంటి సత్క్రియలు కలిగి, ఎలాంటి ధర్మ కార్యములు కలిగి బ్రతుకుతూ ఉన్నామో ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యం దయచేయండి అయా. నీ ప్రేమను ఎరిగిన వారమై అయా, నీ లేఖనాలు ఎరిగిన వారమై, నీ సత్యమును ఎరిగిన వారమై, జగడమాడక, దూషణ మాటలు మాట్లాడక మేము నా తండ్రి దైవ భక్తి కలిగిన స్త్రీల వలె బ్రతుకుటకు సాయం చేయమని వేడుతూ, వినిన మాటలు వ్యర్థం కాకుండా మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.